మా మమ్మీ మటన్ తిల్లి వండుతుంది. ఎలా వండుతుందో మీకు చూపిస్తా, ఒకసారి రండి. ముందుగా మటన్ తిల్లి ముక్కల్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఆ కడుక్కున్న మటన్ తిల్లి ముక్కల్ని ఒక కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి అందులో తగినంత ఉల్లిపాయలు, ఎవరికి ఇష్టమైనంత వాళ్ళకి కలిపి పెట్టుకోవాలి. కొంచెం ఏగిన తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అవి కూడా వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అవి కొంచెం ఏగిన తర్వాత పసుపు, అల్లం అన్నీ వేస్తాము. ఒకసారి చూడండి. పసుపు, అల్లము మీకు తగినంత, ఇన్ని స్పూన్స్ అని కాదు, మీ ఎంత కూరని బట్టి ఎంతైనా వేసుకోవచ్చు. ఒకసారి చూడండి. మొత్తం కలిపి కొంచెం మగ్గిన సేపు ఉంచుకోవాలి. మగ్గిన తరువాత కడిగి పెట్టుకున్న మటన్ తిల్లి ముక్కల్ని అందులో వేసి అవి కొంచెం మగ్గే వరకు కలబెట్టుకోవాలి. ఒక్క నిమిషం. మా మమ్మీ వేస్తుంది చూడండి. మీరు ఎలా వండుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి. మధ్యలో మంచిగా కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్నాక దానికి తగినంత నీరు పోసుకోవాలి. మా మమ్మీ కలుపుతూనే ఉండింది. కొంచెం సాల్ట్ వేసుకోండి మధ్యలో. తర్వాత కారము మీకు ఎంత వేసుకోవాలనిపిస్తే అంత కూరకు తగ్గట్టు వేసుకోండి. మా మమ్మీ అయితే 2 స్పూన్స్ వేసింది. మళ్ళీ కలబెడుతూ మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక నిమిషం. కూరకు తగ్గ నీళ్ళు పోసుకోండి. మేమైతే కొంచెం కూర కాబట్టి చిన్న గ్లాస్ వాటర్ వేసుకున్నాం. ఒక నిమిషం. మా మమ్మీ ఇంకా మసాలా వేస్తుంది అందులో. లవంగాలు 2. మేమైతే ఎక్కువ వేసుకోం మసాలా, మీరు వేసుకుంటే వేసుకోండి. తగినన్ని వాటర్ వేసేయాలి. కొంచెం బాయిల్ వచ్చిన తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి. 2-3 విజిల్స్కి కర్రీ అయిపోతుంది. కొంచెం మూత తీసేసి మళ్ళీ మసాలా వేసుకొని కలిపెట్టేసుకోవాలి. మసాలా, మన గరం మసాలా కూడా వేసుకోవచ్చు. తీసేస్తుంది మా మమ్మీ దిష్టి. టేస్ట్ చేస్తుంది. రైస్లో తినచ్చు, పూరీలో తినచ్చు. మేమైతే పూరీ చేసుకున్నాం. మా డాడీ టేస్టింగ్ టైమ్. మా నాన్నకి బాగా నచ్చింది. మా మమ్మీ తింటున్నారు. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.